అభిరుచి కలిగిన సూపర్ మామ్స్ అందరికీ వీకెండ్ స్పెషల్ న్యాచురల్ ఆయిల్ సూపర్ మామ్ షోకి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మీకోసం మా హస్బెండ్ కి ఫేవరెట్ అయిన రెసిపీ చేయబోతున్నాము. ఇది ఫుల్ ఆఫ్ క్యాలరీస్. మరి ఈ డిష్ వచ్చేసి ఇంతవరకు మనము బిర్యానీలు లేదంటే మామూలు రైస్ అవే నేర్చుకున్నాము. మరి ఈ రోజు నుంచి నేను కొంచెం నాన్ వెజిటేరియన్. ఎందుకు అంటే రంజాన్ సీజన్ కదా. మరి రంజాన్ సీజన్ లో నాన్ వెజిటేరియన్ తినకపోతే ఎలా? మరి ఎప్పుడు హలీం తినే బదులు అప్పుడప్పుడు ఇలా హై క్యాలరీస్ హలీం కాకుండా చికెన్ ఐటమ్ కూడా తినొచ్చు. మరి ఈ రోజు రెసిపీ వచ్చేసి ఘీ రోస్ట్. చికెన్ తీసుకొచ్చేసి పీసెస్ గా కట్ చేసిన తర్వాత మంచిగా వాష్ చేసి దాన్ని కొంచెం ఉప్పు, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు వేసేసి కలిపి పెడతాను. ఇలా కలిపి పెట్టడం వల్ల మనకేమవుతుందంటే చికెన్ అనేది ఫాస్ట్ గా ఉడికిపోతుంది. అలాగే మనకి రబ్బర్ లాగా ఉండకుండా ఉంటుంది. ఇంకా మనకి మసాలాలన్నీ పట్టుకొని ఉంటుంది. కుక్ చేసినప్పుడు మంచిగా ముక్కకి కూడా మనకి మొత్తం మసాలా పట్టుకుని ఉంటుంది. కొంచెం కారం, అలాగే కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ వేసేసి నేను మ్యారినేట్ చేశాను. ఒక రోజు మొత్తం మ్యారినేట్ చేసుకున్నాను. ఇప్పుడు మనము మిగతా ఇంగ్రీడియంట్స్ ని కూడా మీరు కావాలంటే ఇవి కూడా ఒకటేసారి వేసేసి మ్యారినేట్ చేసి మీరు పెట్టుకోవచ్చు. కానీ నేను మీకు చూపించాలని చెప్పి నేను ఫస్ట్ ఊరికే కారము వాటితో మ్యారినేట్ చేశాను. ఇప్పుడు మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ ని డ్రై రోస్ట్ చేయబోతున్నాము. ఇక్కడ వచ్చేసి పాన్ ఆన్ చేసుకున్నాను. ఈ పాన్ లో మనం కొద్దిగా షాహీ జీరా, కొంచెం ఇవన్నీ యాక్చువల్గా మన రంజాన్ టైంలో హలీం చేస్తారు కదా, ఆ హలీంలో అన్నీ వేసేస్తారు. ఈ డ్రై మసాలాలు, ఇవి ఫెనల్ సీడ్స్, అలా ఫెనల్ అంటే మన సోంపు, అలాగే పప్పులు, అన్నము, ఇవన్నీ వేస్ట్ చేస్తారు. సో మనం ఈరోజు ఆ హలీం కాకుండా కొంచెం డిఫరెంట్ స్టైల్ అయిన ఘీ రోస్ట్ చేయబోతున్నాము. ఈ ఘీ రోస్ట్ మీరు రంజాన్ టైంలో చేయండి, లేదంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. సో కొంచెం జీరా వేసిన తర్వాత ఇందులో నేను కాస్త ధనియాలు, మీరు ధనియాల పొడి వేసుకోవచ్చు, కానీ ఇలా ఫ్రెష్గా వేసుకుంటే బాగుంటుంది. ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే ఇందులో కరివేపాకు. ఈ కరివేపాకుని కూడా నేను మంచిగా వేగనిస్తాను. ఇందులో కాస్త స్టార్ అనెస్, ఎక్కువ కాదు. అలాగే బడి ఇలాచీ అంటారు. ఈ బడి ఇలాచీని మీరు కొంచెం విరగొట్టి వేసుకోవచ్చు, ఇంత పెద్దది అవసరం లేదు. అలాగే పట్ట, మన బిర్యానీ పువ్వు, లవంగా, అలాగే మరాఠీ మొగ్గు అంటారు, ఇది కూడా కొంచెం. ఇందులో ఇప్పుడు ఈ బడి ఇలాచీ మరీ పెద్దగా ఉంది కదా, అంతొద్దు మనకి. కొంచెం ఇవన్నీ వేసేసి కాస్త డ్రై రోస్ట్ చేసుకుందాం. అలాగే ఇందులో కాజు పప్పు కూడా కొంచెం, ఎక్కువ కాదు, ఇది కూడా ఇందులో వేసేసి అన్ని ఒక 2 నిమిషాల పాటు స్లో ఫ్లేమ్లో మంచి రంగు వచ్చేంత వరకు వేగనిచ్చి దీన్ని పొడి చేసుకుంటాము. ఫైన్ పౌడర్గా చేసేసుకుని ఈ చికెన్కి పట్టించుకోవాలి. అయితే ఈ చికెన్కి మీరు ఈ మసాలాలు అన్నీ ముందే చేసుకుని ఉప్పు, కారము అన్నీ వేసేసుకొని ఒకటేసారి ఒక రోజంతా మీరు మ్యారినేట్ చేసుకోవచ్చు. సో నేను మాత్రం ఈరోజు ఇలా చేశాను. ఇప్పుడు దీంట్లో కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, ఆల్రెడీ ఇవి నేను ఫ్రై చేసి పెట్టుకున్నాను. అంటే కొద్దిగా సన్నగా ఉల్లిపాయలను కట్ చేసి వేడి నూనెలో మంచి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీరు ఫ్రై చేసుకోవచ్చు. వీటిని కూడా మనం ఇందులో వేసిద్దాం. కొంచెం వేసేసి ఇప్పుడు ఇవి ఇంకొంచెం సేపు వేగనిస్తాను. ఆ తర్వాత చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ చేయబోతున్నాము. కరివేపాకు కూడా చక్కగా వేగిపోతుంది, అలాగే కాజుపప్పు కూడా వేగిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్. మనము ఉల్లిపాయలు వేయగానే ఆ ఉల్లిపాయలో ఉన్న నూనె వచ్చేసి మిగతా వాటికి పట్టేసుకుంది, కానీ ఏం పర్వాలేదు. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లో వేసుకుందాం. గ్రైండర్లో వేసేసుకున్నాం. ఇప్పుడు మనం ఇది చక్కగా ఫైన్గా అయ్యేంత వరకు పొడి చేసుకుందాము. మొత్తం మెత్తగా అయిపోవాలి. చక్కగా పొడి అయిపోయింది. ఇప్పుడు మనం ఈ మిక్స్చర్ని, మంచి సువాసన వచ్చేస్తుంది. మంచి మసాలా, ఇంకా ఎక్కువగా కావాలంటే ఇంకా ఎక్కువ. ఇప్పుడు మనం ఇందులో ఇది మొత్తము మన చికెన్కి పట్టించేద్దాం. మొత్తం మిక్స్చర్ వేసేసి బాగా మిక్స్ చేసేసి
ఇలాగే కావాలంటే మీరు ఇంకొక రోజు కూడా మ్యారినేట్ చేసుకుని నెక్స్ట్ డే వండుకొని తిన్నా కూడా ఇంకా బాగుంటుంది. చాలా మంది ఏం చేస్తారంటే ఇప్పుడే చికెన్ తీసుకొచ్చేస్తారు, దాన్ని కడిగేస్తారు, మిక్స్ చేసేసి వెంటనే వండేస్తారు. కానీ అలా వండటం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇలా వండితే టేస్టీగా ఉంటుంది. అలా వండితే కొంచెం రబ్బర్ లాగా చికెన్ ఒకలాగా ఉంటుంది. కొంచెం మ్యారినేట్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఈ మిక్చర్ అంతా వేసేసాను. ఇది మనం బాగా చికెన్కి పట్టించేద్దాం. మొత్తం మసాలా పట్టించేసాను. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసేద్దాం. మరి క్యాలరీ అయిన చికెన్ని కుక్ చేసేద్దాం. ఇప్పుడు ఇందులో నెయ్యి, గీ రోస్ట్ అన్నాను కదా, మరి నెయ్యితోనే రోస్ట్ చేస్తాము. ఇది నాన్ స్టిక్ కాబట్టి మీరు కావాలంటే కొంచెం తక్కువ నెయ్యి కూడా వాడుకోవచ్చు. నెయ్యి వేసేసాను. కొద్దిగా వేడెక్కిన తర్వాత చికెన్ వేసేసుకోవటమే. చక్కగా కలిపేసాను. మంచి రంగు వచ్చేస్తుంది మనం ఫ్రై చేసినప్పుడు. ఎప్పుడు సేమ్ ఓల్డ్ స్టైల్లో చేసే బదులు అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి. ఇప్పుడు మనం పీసెస్ని వేసేసుకుందాం మసాలాతో పాటు. ఇలాంటి వాటికి ఎప్పుడైనా లెగ్ పీస్లు, అలాగే బోన్లెస్ పీసెస్, అలాగే కొంచెం ఈ వింగ్స్ ఇవి ఉంటాయి కదా, అవి చాలా టేస్టీగా ఉంటాయి. తినేటప్పుడు పట్టుకొని తినేలాగా ఉంటే బాగుంటుంది. సో వింగ్ పీసెస్, లెగ్ పీసెస్ అవి వాడుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. స్లో ఫ్లేమ్లో 5 నిమిషాల వరకు మనము ఈ నెయ్యిలో వేగనిద్దాం. ఆ తర్వాత మూత పెట్టుకుని మరొక 5 to 8 minutes వరకు స్లోలో ఉడికించిన తర్వాత మూత పెట్టగానే నీరు ఆటోమేటిక్గా వస్తుంది. ఆ తర్వాత మనము మూత తీసేసి మరొక 5 to 8 minutes కొంచెం హై ఫ్లేమ్లో మంచి రంగు వచ్చేంత వరకు మనం కాల్చుకుంటే సరిపోతుంది. మన గీ రోస్ట్ రెడీ అయిపోతుంది. లేదంటే మీరు డీప్ ఫ్రై కావాలంటే డీప్ ఫ్రై కూడా చేయొచ్చు, లేదంటే మూత పెట్టకుండా కూడా కుక్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఇది నానబెట్టాం కాబట్టి, అంటే మ్యారినేట్ చేసాం కాబట్టి ఇది మూత పెట్టుకోకపోయినా పర్వాలేదు. చక్కగా ఇలాగే ఓపెన్లో కూడా మీరు కుక్ చేసినా బాగుంటుంది. ఇంకొకటి గ్రిల్ చేసుకున్నా కూడా ఇంకా టేస్టీగా ఉంటుంది. చికెన్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. గీ రోస్ట్ చక్కగా ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకున్నాను. ఆ తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటూ మంచిగా రంగు వచ్చేసింది. చూడండి, మనం మసాలాలు వేసాం కాబట్టి ఈ కలర్. అలాగే నేను మూత పెట్టుకోలేదు కాబట్టి మనకి నీరు రాకుండా మంచి దేశీ గీలోనే ఈ కుక్ అవుతూ ఉంది. రెడీ అయిపోయినట్టే ఆల్మోస్ట్. చికెన్కి చూడండి, మన బొక్కకి పీస్ ఊడి బయటికి వచ్చేస్తుంది అంటే చికెన్ రెడీ అయినట్టే. నెయ్యి వాసన. కొంచెం కారం మీకు నచ్చిన స్టైల్లో మీరు వేయండి. కాస్త కారంగా కావాలంటే ఎక్కువగా కారం. నేను ఒక్కసారి లైట్గా మసాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు మనం మరొక్కసారి మిక్స్ చేసేసి చూడండి, నేను ఆ ఘీ కూడా ఒక 2 టేబుల్ స్పూన్లే వేసుకున్నాను. ఇంకా కూడా మనకి నెయ్యి ఇక్కడ కనిపిస్తుంది. మరి అన్నీ వేసేసాము, మసాలాలు, కారము, ఉప్పు అన్నీ ఉన్నాయి, అన్నీ పర్ఫెక్ట్. లాస్ట్లో మనం ఫ్రెష్గా కొత్తిమీర పుదీనా నాకు పుదీనా అంటే చాలా ఇష్టం. పుదీనాలో మంచి ఫ్లేవర్ ఉంటుంది, అలాగే తెంపగానే మంచి వాసన వచ్చేస్తుంది. ఈ పుదీనాని మనం లాస్ట్లో సర్వ్ చేసే ముందు వేసుకుంటే బాగుంటుంది. కొంచెం రఫ్గా చాప్. ఆ తర్వాత ఇది దీని మీద పైన ప్లేట్లోకి తీసినాక సర్వ్ చేయండి. అప్పుడు మీకు మంచి గార్నిష్ లాగా కనిపిస్తుంది. ఒక నిమ్మకాయ, అలాగే క్యారెట్ కొంచెం గ్రేట్ చేసి, అలాగే ఉల్లిపాయలు సన్నగా చాప్ చేసేసి డ్రైగా ఇచ్చేసేయండి. ఈ రంజాన్ టైం అన్నా, లేదంటే వీకెండ్లో స్నాక్ లాగా కూడా మీరు అన్నం పెట్టే ముందు ఇలా డైరెక్ట్గా ఫస్ట్ ఈ స్నాక్ సర్వ్ చేసి ఆ తర్వాత అన్నం సర్వ్ చేసినా చాలా బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసేసి టేస్ట్ చేయడానికి నేను రెడీ. ఈ వాసనకి మా హస్బెండ్ ఇక్కడిక్కడే తిరుగుతున్నారు. మంచి గుమగుమలాడే నెయ్యి వాసన వచ్చేస్తుందంట. నెయ్యితో పాటు చికెన్ వాసన వచ్చేస్తుంది. నేను టేస్ట్ చేసి అక్కడ ఇచ్చేస్తాను. తర్వాత మరి ఫోర్క్ తీసుకుని, నాకు యూజువల్గా ఇట్లా వింగ్స్, అలాగే లెగ్ పీసెస్, ఆ లెగ్ పీసెస్లో కొంచెం చిన్నగా కొట్టించుకుని అవి చాలా ఎక్కువగా ఇష్టపడతాను. ఇవి చూడండి,
పర్ఫెక్ట్గా కుక్ అయింది, సాఫ్ట్గా ఉంది. చాలామందికి చికెన్ అంటే బాగా డీప్ ఫ్రై లాగా అంటే గట్టిగా అయ్యేంత వరకు కుక్ చేసుకుంటారు. మీకు అలా కావాలంటే మీరు ఇంకొంచెం సేపు కుక్ చేస్తే మీకు ఇంకా డ్రైగా అయిపోయి కొంచెం గట్టిగా అవుతుంది. కానీ మాకు ఇలా ఇష్టం, సాఫ్ట్గా, బయట కొంచెం కలరు లోపల జ్యూసీగా, అలా చాలా చాలా ఇష్టం. మీకు నచ్చిన స్టైల్లో మీరు ఫ్రై చేసుకోండి. ఈరోజు మరి మా వీకెండ్ స్పెషల్ ఈ సింపుల్ అయిన ఘీ రోస్ట్. మరి మీరు కూడా వెంటనే ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టేసేయండి. అలాగే మరి ఫాస్ట్గా అయిపోతుంది, మ్యారినేట్ చేస్తే సూపర్ మామ్ కూడా అయిపోతారు. వెంటనే ఇలా 15 మినిట్స్లో మీకు డిష్ రెడీ అయిపోతుంది. చికెన్ ఘీ రోస్ట్ తయారు చేయు విధానం. ముందుగా చికెన్ని కొద్దిగా సాల్ట్ మరియు కారం మరియు పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒక రోజంతా నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండీ తీసుకుని అందులో కొంచెం షాహీ జీరా, ధనియాలు, కరివేపాకు, పట్ట, బిర్యానీ పువ్వు, మరాఠీ మొగ్గ వేసుకొని ఒక 2 లేదా 3 నిమిషాల వరకు స్లోగా రోస్ట్ చేసుకోవాలి. లాస్ట్ లో ఇందులో కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని మరొక ½ మినిట్ వరకు వేగనివ్వాలి. ఆ తర్వాత మిక్సీ జార్లో వేసుకుని ఫైన్ పౌడర్ అయ్యేంత వరకు పౌడర్ చేసుకుని ఈ మసాలా మిక్చర్ని చికెన్కి చక్కగా పట్టించుకుని బాండీ పెట్టుకుని కొద్దిగా నెయ్యి వేసుకొని అందులో ఈ మిక్స్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసి స్లోగా మంచి రంగు వచ్చేంత వరకు ఒక 20 నిమిషాల పాటు కుక్ చేసుకుని వేడిగా పుదీనా వేసి సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. మరి మళ్ళీ కలుద్దాం మండే రోజు స్పెషల్ మన బ్రేక్ఫాస్ట్ రెసిపీతో.